మనము గత కొన్ని వారాల నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. పరిశుద్ధాత్మ దేవుడిని ఒక వ్యక్తి లేకపోతే విశ్వాసి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా జీవించడం అసాధ్యము అని నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని పోయిన వారం నేర్చుకున్నాం. అయితే పొందుకోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము పొందుకోకుండా కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ కారణాలను కూడా సాధారణ అంటే బేసిక్ రీజన్స్ని కూడా మనము రెండిటిని గత వారం చూసాం. కావాలి ఖచ్చితంగా ఆయన ఇస్తానని దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేశాడు. మరి నిశ్చయముగా అడిగిన వారికి పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే పొందుకోకుండా మన జీవితంలో అడ్డుగా వస్తున్న పరిస్థితులు ఏమిటో కూడా చూసాం కదా. అయితే పరిశుద్ధాత్మ దేవుని అవసరత మన జీవితంలో ఎంత ఉంది అన్నది ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం. లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకువెళ్ళలేము అనే విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ అంశాన్ని ఎప్పుడు చేసుకున్నా ఈ అంశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి. ఆయన చేత నడిపించబడాలి. ఆయన కార్యాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నా జీవితాల ద్వారా ఆయన చేసే కార్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్రీస్తు వారు ఆల్రెడీ చేసి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు. ఆయన కార్యాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆయన కార్యాలు మిగిలి ఉన్నప్పుడు ఆయన నీకు నాకు మనకు చాలా అవసరమే ఉంది. క్రీస్తు వారు కూడా ఆయన చేసిన పని ఏంటి అని అంటే తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒకసారి గమనించినట్లయితే ఒక చిన్న రెఫరెన్స్ తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత తన పరిచర్యలో జరుగుతున్న విషయాలను ఒక్కసారి గమనించినట్లయితే దేవుడు క్రీస్తు వారిని పరిశుద్ధాత్మ చేత శక్తి చేత అభిషేకించి పంపించాడు. గమనిద్దాం. క్రీస్తు వారినే దేవుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించి లోకంలోకి పంపించాడు. ఎందుకు పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు అంటే క్రీస్తు వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత ఉంది అన్నది కదా దాని యొక్క ఉద్దేశం. అందుకనే ఆడ కనుక అనే మాట రాయబడింది. ఆయనను అభిషేకించాడు, దేవుడు ఆయనకు తోడైన కనుక కదా. ఇది గమనించాలి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు కనుక తర్వాత విషయాలను చూడాలి కదా. ఏం జరుగుతుంది అక్కడ? కనుక మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడకపోతే క్రీస్తు వారు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు కాబట్టి, శరీరంలో నివాసం చేస్తున్నాడు కాబట్టి, శరీరానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ పాపపు లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు లోకము తనలోకి రాకుండా ఉండడానికి, లోకానికి ఆకర్షితుడిగా కాకుండా ఉండడానికి ఖచ్చితంగా ఒకరికి ఏం అవసరమవుతుంది అని అంటే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము. ఈ విషయాన్ని సాదృశ్యంగా ఉంచడానికే, ఈ విషయాన్ని మనకు తెలియచెప్పడానికే ఆయన ఒక క్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా క్రీస్తు వారికే పరిశుద్ధాత్మ శక్తి అవసరమై ఉంది. శరీరములో జీవిస్తున్నాడు కాబట్టి, లోకంలో శరీరానుసారంగా శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి, ఈ లోకంలో పనులు చేయాలి అనంటే, ఈ లోకంలో దేవుని చిత్త ప్రకారం జీవించాలి అనంటే, ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి అనంటే ఏం అవసరమై ఉన్నది కదండి. ఇది ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ చేత
అభిషేకించబడాడు కాబట్టి మేలు చేయాలి, లేకపోతే మేలు చేయలేము. మనము మేలు చేయాలి ఎదుటి వ్యక్తికి కదండి. మన జీవితమే క్రీస్తు వారు మనల్ని ఏర్పాటు చేసుకుందే మన కొరకు కాదు, కానీ ఎదుటి వ్యక్తికి మేలు చేయడానికి. ఎదుటి వ్యక్తికి నేను మేలు చేయాలి అని అంటే నా ఆలోచన అది సరిపోదు, లేకపోతే నా అంతకు నేను చేయలేను కదా. మనకంటూ కొన్ని ఎమోషన్స్, మనకంటూ కొన్ని ఆలోచనలు, మనకంటూ స్వార్థము, మనకంటూ కోపము, ద్వేషాలు ఈ లోకంలో ఉన్నవన్నీ ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తికి నేను మేలు చేయడానికి అది అసాధ్యమైపోతుంది. కావాలి అనంటే ఏం చేయాలి? మేలు చేయాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఒకటి మేలు చేయుచు, ఇంకేమని రాయబడింది అక్కడ? అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ. అంటే ఏం జరుగుతుంది మనుషుల జీవితాలలో? ఏం జరుగుతుంది అని అర్థమవుతుంది. అపవాది చేత పీడింపబడిన వారు అంటే ఇంగ్లీష్లో ఏమని రాయబడింది? సిక్నెస్ కాజ్డ్ బై ద అప్రెషన్ ఆఫ్ ద డెవిల్ అని రాయబడింది. అపవాది చేత పీడింపబడిన వారు అంటే ఇంగ్లీష్ వర్షన్లో సిక్నెస్ కాజ్డ్ బై ద అప్రెషన్ ఆఫ్ ద డెవిల్. అంటే అపవాది చేత ఒక వ్యక్తి పీడించబడుతున్నాడు అని అంటే, అపవాది ఒక వ్యక్తిలో ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి అబ్నార్మల్గా ఉంటాడు అని అర్థం కదా. మామూలుగా ఉండలేడు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆలోచన విధానంలో కావచ్చు, జీవిత విధానంలో కావచ్చు, అబ్నార్మల్గా ఉంటాడు. దేవుని చిత్త ప్రకారం ఉండలేడు. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషిని ఈ లోకంలోకి తీసుకుని వచ్చాడో ఆ ఉద్దేశ ప్రకారం అయితే మనిషి జీవించలేడు ఎట్టి పరిస్థితులలో. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ లోకంలో లోకాధికారి ఉన్నాడు? ఈ లోకాధికారి పని నిన్ను నన్ను మనల్ని పీడించడం. పీడించే వారిని అందరినీ ఆయన స్వస్థపరుచుకుంటూ వెళ్ళాడు. పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. ఆలోచన చేద్దాం, మనం ఎందుకు అబ్నార్మల్గా ఉంటున్నాం? మన జీవితాలలో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో, మన క్రియలలో, మన తలంపులలో ఎందుకు ఉండవలసినట్టుగా ఉండలేకపోతున్నాం? దేవుని చిత్త ప్రకారం జీవించవలసినట్టుగా జీవించలేకపోతున్నాం. అపవాది చేత పీడించబడుతున్న లక్షణాలవి. ఎందుకు ఉండలేకపోతున్నాము అని అంటే కారణం అది కదా. ఇక్కడ కరెక్ట్ దాంట్లో ఇంగ్లీష్లో రాయబడింది సిక్నెస్ అనే మాటను కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ఒక కారణము ఒక వ్యక్తి పీడించబడడానికి లేకపోతే అనారోగ్యముతో వెళ్ళడానికి ఖచ్చితమైన కారణము అపవాదిని వెళ్ళగొట్టబడాలి, లేకపోతే మన జీవితంలో నార్మల్ కండిషన్లోకి మనం రావాలి అని అంటే, ఆయన చిత్త ప్రకారము జీవించే ప్రయత్నం చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు కదండి. లూకా సువార్త 13:11 మనం చూస్తాం, నడుము వంగిన ఒక స్త్రీని చూస్తాం 18 సంవత్సరాల నుంచి కూడా. అక్కడ రాయబడిన మాటనే ఒకసారి చదువుదాం. లూకా సువార్తలో 13:11 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిల్వబడలేకుండాను. 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ నడుము వంగిపోయింది. దానికి కారణం ఏంటి? దయ్యము పట్టిన అన్నమాట చూస్తున్నాం కదా. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము అంటే ఆత్మ, బలహీనపరచు ఆత్మ. లోకములో మనకు తెలియకుండా ఆత్మలోకంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇవి కనిపించవు కాబట్టి మనం చాలా క్యాజువల్గా తీసుకుంటూ ఉంటాం. అది మన ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. మామూలుగానే జరుగుతుందిలే అని అనుకుంటూ ఉంటాం, కానీ కాదు, ఖచ్చితంగా కాదు. మన జీవితము ప్రభావితం చేయబడుతుంది ఆత్మలోకంలో జరుగుతున్న విషయాల చేత. మన జీవితము నిర్ణయించబడుతుంది, డిసైడ్ చేయబడుతుంది ఆత్మలోకంలో.
ఈ విధంగా జీవించాలా, ఈ విధంగా జీవించాలా. రెండు లోకాలు ఖచ్చితంగా మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. దేవుని రాజ్యము, దేవుని లోకము మన జీవితంలో పనిచేస్తుంది. ఆయన పనిచేస్తూ ఉంటాడు 24/7. అపవాది రాజ్యం కూడా మన జీవితంలో పనిచేస్తూనే ఉంటాడు. ఇది మనకు కనిపించదు, మనకు తెలియదు. ఆత్మ సంగతులు కదా ఇవన్నీ. క్రైస్తవ జీవితం అంటేనే ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మీయ జీవితం. ఇవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా, నువ్వు, నేను, మనం. ఆ విషయాలనే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అని అంటే, మనము అపవాది చేత పీడించబడే అవకాశం ఉంది కదా. మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా మనము చెవిటి మూగ దయ్యాన్ని చూస్తాము. ఎక్కడ పడితే మూర్ఛ రోగం ఉంది ఆ వ్యక్తికి. ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాడు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటుంది, నీళ్ళలో తోసేస్తుంటుంది, అగ్నిలో తోసేస్తుంటుంది, మూర్ఛపోతాడు ఎక్కడ పడితే అక్కడ. ఎలా అది మనం ఏమనుకుంటున్నాం, మూర్ఛ రోగం అనుకుంటూ ఉన్నాం. ఒక వ్యక్తి నన్ను వంగిపోయాడు, లేకపోతే ఒక ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూ అని అనుకుంటున్నాం. కానీ ఏ విధంగా వస్తుంది, ఎలా సాధ్యమవుతుంది? పేతురు అత్తను కూడా జ్వరం పడితే క్రీస్తు వారు వెళ్ళి ప్రార్థన చేయగానే అక్కడ జ్వరము విడిచిపెట్టి వెళ్ళిపోయింది. జ్వరము కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. జ్వరము తగ్గల, విడిచిపెట్టిపోయింది. అంటే దేనికైనా మన జీవితంలో అబ్నార్మల్గా ఉండడానికి కారణము అపవాది చేత పీడించబడుతూ ఉండడము అన్నది కూడా ఒక రీజను. ఈ కారణంలో నుంచి, లేకపోతే ఈ పరిస్థితులలో నుంచి, ఈ సమస్యల్లో నుంచి నువ్వు, నేను, మనము బయటికి రావాలి అని అంటే నాకు ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడకుండా, ఆయనను పొందుకోకుండా నేను ఈ లోకంలో నార్మల్గా క్రైస్తవునిగా, విశ్వాసిగా జీవించలేను. అందుకే లేఖనాలు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, అర్థం చేసుకునే ఉండాలి. మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. అందుకనే లేఖనాల వద్దకు మాత్రమే వచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? క్రీస్తు వారినే అపవాది శోధించలేదా? ఆయన విషయంలోనే జరిగిన సంగతులను తీసుకున్నప్పుడు మనం ఎన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోవచ్చు అక్కడ. నీవు దేవుని కుమారుడవైతే ఏమని మాట్లాడుతుంది అపవాది వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఏం ప్రశ్న అది? పైనుంచి కిందికి దూకు అని అంటున్నా. నువ్వు దేవుని కుమారుడవైతే పైనుంచి కిందికి దూకు, దేవదూతలు నేను పట్టుకుంటారు. మాట్లాడిన మాట చూడండి, నువ్వు దేవుని కుమారుడవైతే, అని దేవుని కుమారుడే కదా క్రీస్తు వారు. దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే అర్థం ఏంటి? ఏ విధంగా ప్రేరేపిస్తుంది? మనం ఏమనుకుంటున్నాం, దేవుని కుమారుడేగా ఆయన, చేయొచ్చు కదా, నిరూపించవచ్చు కదా. అపవాదికి నిరూపించాల్సిన అవసరం లేదు దేవుని కుమారుడా కాదా అని. ఆయన దేవుని కుమారుడా కాదా అని అపవాదికి చెప్పాలా? వాడికి తెలియదా? అంటే అర్థం ఏంటి? ప్రశ్న మన హృదయాన్ని ప్రేరేపించి కోపం వచ్చే విధంగా, ఆ పని చేసే విధంగా ప్రేరేపిస్తుంది అపవాది. నేను దేవుని కుమారుని అనలా క్రీస్తు వారు. నేను దేవుని కుమారుని కాదు, తెలియదా నీకు? కావలసే చూడు, రొట్టెలను చేసుకొని తింటా అనలా. నేను దేవుని కుమారుని కాదా, దూకేస్తాను చూడు, దేవదూతలు వచ్చి నన్ను పట్టుకుంటారు అనలా. అంటే అర్థం ఏంటి? లొంగిపోతే అపవాది చేత, లేకపోతే శోధనకు లొంగిపోయినట్టు, వాడికి లొంగిపోయినట్టు. అంటే వాడికి లొంగిపోతే పాపం చేసినట్టు. మన జీవితాలలో కూడా ఈ ప్రశ్న వస్తుంటుంది. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు విశ్వాసివైతే ఎందుకు నీకు ఇది, నీకెందుకు జరుగుతుంది, నీకెందుకు వచ్చింది, నువ్వెందుకు అలా జరుగుతుంది, నీ పరిస్థితి ఏంటి ఇలా ఉంది కదా. నువ్వు వెంబడిస్తున్నావు కదా, ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నమ్ముకుంటున్నావు కదా, క్రైస్తవుడివేనా, నువ్వు క్రైస్తవురాలివే కదా, క్రైస్తవుడివే కదా, ప్రార్థన చేసుకుంటున్నావు, సంఘానికి క్రమం తప్పకుండా వెళ్తున్నావు, ఎందుకు నీకే ఇది? అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేది. అర్థం అవ్వాలి మనకి. వాడు చెప్పేది ఏంది? నువ్వు మన ఆలోచనలు రావడం ఏంది? నువ్వు క్రీస్తు వారిని నేను అంగీకరించానంటే ఆయన బిడ్డనే, నేను కన్ఫర్మ్, అది అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ క్రీస్తు వారిని నేను అంగీకరించాను, ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నాను. నా హృదయంలో ఇంకా అడ్డమైన ప్రశ్నలు రావడం ఎందుకు? ఇంకా ఎవరు తీసుకొని వస్తున్నారు ఆ ప్రశ్నలు? ప్రశ్న వచ్చింది మన జీవితంలో దేవుణ్ణి అనుమానించే విధంగా,
దేవునికి వ్యతిరేకంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఈ విషయం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రశ్న వస్తుంది అని అంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయట్లేదేమో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు వారికే తప్పలేదు అది. ఆయనకు వాక్యం తెలుసు కాబట్టి, ఆయన ఎవరో ఆయనకు తెలుసు, క్రీస్తు వారు ఎవరో ఆయనకు తెలుసు కాబట్టి వాక్యంతోనే ఆయన మాట్లాడాడు. మన జీవితాలలో కూడా వచ్చే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఆ ప్రశ్నలకు మనం వాక్యంతోనే సమాధానం చెప్పాలి. వాక్యంతోనే మనల్ని మనము బలపరుచుకుంటూ ఉండాలి. ఇది కావాలి అని అంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి కదండి. ఇది మనం ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ చివరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనము నార్మల్ క్రైస్తవ జీవితము జీవించలేము. లేకపోతే అబ్నార్మల్ కండిషన్లోకి వెళ్తాం, పీడించబడతాం, లొంగిపోతాం కదండి. అందుకనే లేఖనాలు మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. అర్థం కాకపోతేనే మన ఇష్టం వచ్చినట్టుగా, లేకపోతే మనకు అర్థమైన విధంగా మనం తీసుకుంటూ ఉంటాం దాన్ని. మనకు అర్థమవుతుంది, ఈ విధంగా అర్థమవుతుంది, మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా, దాని ప్రకారం అర్థం చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం, రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాం కదా. ఇది ఒక చెప్పానేమో మరి, ఒక విశ్వాసినే, సంఘంలో ఒక విశ్వాసి తనకు సంఘానికి వెళ్ళక ఒక 2-3 వారాలు అవుతుందట. సేవకునికి అనుమానం వచ్చి ఎందుకు ఆ వ్యక్తి రావట్లా సంఘానికి అని ఎంక్వైరీ చేస్తే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, ఆరోగ్యం బాగలేదు తనకి అని చెప్పేసి అన్నారంట. సరే చూసి వద్దాము, ప్రార్థన చేసి వద్దామని సేవకుడు వెళ్ళాడు ఇంటికి. వెళ్తే నిజమే అతనికి కొంచెం అనారోగ్యంతో ఉన్నాడు, తను రాలేని పరిస్థితిలోనే ఉన్నాడు. ఏమైందంటే సో ఇది ప్రాబ్లం అని. మరి డాక్టర్కి చూపించుకున్నావా, మందులు వాడుతున్నావా అని. మందులు వాడుతున్నావా అంటే మందులు ఎట్లా వాడతాం పాస్టర్ గారు, మనం క్రైస్తవులో మందులు వాడొచ్చా? విశ్వాసంతోనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మందులు వాడట్లా. వాక్యంలోనే రాయబడింది కదా మందులు వాడొద్దని, మందులు కాకుండా వాక్యంలోనే ఉంది కదా. మందులు వాడొద్దని వాక్యంలో ఉందా? వాక్యంలో ఉంది కదా పాస్టర్ గారు, హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసంతోనే ఉండమన్నాడు, విశ్వాసంతోనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మందులు ఎక్కడ ఉంది చూపించు వాక్యంలో. వాక్యం చూపించాడంట వ్యక్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానంలోను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. మందులు కాక, మీరు మందులు కాక విశ్వాసము చేత. ఏమని రాయబడింది అక్కడ? మీరు మందులు కాక. ఈయనకేమర్థమైంది? మెడిసిన్ అని అర్థమైంది. అక్కడ రాయబడిన మాట అంటే మీరు మందులు కాక, మీ హృదయాన్ని, లేకపోతే మీరు కేర్లెస్గా ఉండక, అలక్ష్యంగా ఉండక కదా, మత్తుతో ఉండక అని ఇంకొక చోట రాయబడుతుంది. నిర్లక్ష్యంగా ఉండక. దాని అర్థం ఏంటి? మందులు కాక అంటే ఈయనకేమర్థమైంది? మందులు వేసుకోవద్దని అర్థమైంది. అందుకనే మనకు లేఖనాలు ఖచ్చితంగా అర్థం అవ్వాలి, లేఖనాలను నేర్చుకోవాలి, క్రీస్తు వారి వద్దకే రావాలి. ఆయననే మనకు తన అడుగుజాడలలో నడవడానికి ఆయన మన ముందు, ఆయన ప్రతి విషయంలో వెళ్ళాడు, ప్రతి సందర్భంలో సహానుభవం కలిగిన వాడుగా ఉన్నాడు కదండి. క్రీస్తు వారు శోధించబడ్డారు, పీడింపబడడానికి కూడా అరణ్యంలోకి ఆయన వెళ్ళాడు, కానీ ఆయన అవకాశం ఇవ్వాల. మనకు అవకాశము ప్రతి క్షణం కూడా వస్తుంది ఈ లోకంలో. మనకు అర్థం కాకపోతేనే పీడించబడే అవకాశం ఉంది, కానీ ఇది ఎలా మనం దాని నుంచి తప్పించబడాలి అని అంటే ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అన్నది మనము ఖచ్చితంగా పొందుకోవాలి. ఆయన మొదటి యోహాను 5వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తాను. మొదటి యోహాను 5వ అధ్యాయము 18-19లో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాని ముట్టడు.
మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. దుష్టుని యందుంది. ఏంటిది? లోకమంతా దుష్టుని యందుంది. లోకంలో నువ్వు నేను మనము జీవిస్తున్నాం. ఇప్పుడు నేను దుష్టుడు నన్ను ముట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి కదా? దుష్టుడు నన్ను ముట్టకూడదు. కానీ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి? మనల్ని మనం భద్రపరుచుకుంటున్నాం. ఎలా భద్రపరుచుకుంటున్నాం? నేను దేవుని మూలముగా పుట్టి ఉంటే కదా, నేను దేవుని మూలంగా పుట్టి ఉంటే, దేవుని ఆత్మ నాలో ఉన్నట్లయితే, నాది నిజమైన విశ్వాసమే లేకపోతే నిజమైన రక్షణనే అయితే నేనేం చేస్తాను అని అంటే నన్ను నేను భద్రం చేసుకుంటున్నా. నన్ను నేను కాపాడు. ఈ లోకంలో ఉన్నదంతా దుష్టుడు, వాడు అదే అంటే చుట్టుముట్టి ఉంది దుష్టుని కార్యాలు. లోకమంతా మన చుట్టూ ఉంది. ఏ క్షణంలో అయినా మనం లోకంలోకి వెళ్ళే అవకాశం ఉంది, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా. నిన్ను నువ్వు భద్రము చేసుకోకపోతే వాడు పీడించే అవకాశం ఉంది. మనల్ని అబ్నార్మల్ కండిషన్లోకి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు అర్థం అవ్వాల్సింది ఏంటి? నేను భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోవాలని అంటే నేను దేవుని మూలంగా పుట్టి ఉండాలి. అప్పుడు మాత్రమే వాడు అసలు ముట్టడు అని రాయబడింది కదా. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని కనుక దుష్టుడు వానిని ముట్టడు. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితులలో నువ్వు నేను ఆత్మ మూలముగా పుట్టకపోతే, దేవుని మూలముగా పుట్టకపోతే, ఆత్మ అభిషేకము పొందకపోతే, ఆత్మ చేత నడిపించబడకపోతే నన్ను వాడు ముడతాడు, నన్ను లాక్కెళ్తాడు, పీడిస్తాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు కదండి. అందుకనే మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్యాజువల్గా మనమేమి ప్రతి ఉదయము లేకపోతే ప్రతి సందర్భంలో కూడా మనము బుధవారం కానీ లేకపోతే ఆదివారం కానీ ఎప్పుడు గ్యాదర్ అయినా మామూలు విషయాలను, ఏదో ఆశీర్వదించబడే విషయాలను, ఈ విషయాలను నేర్చుకోవట్లా. ఇప్పుడు జరిగేది దేవుని కార్యాలు మాత్రమే. అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మిగిలి ఉన్నాయి. అంటే నీ కార్యాలు, నా కార్యాలు మిగిలి ఉన్నాయి. ఆయన వచ్చి చేసేది ఏమీ లేదు. క్రీస్తు వారు అన్నీ చేసి వెళ్ళిపోయాడు, అన్నీ సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి మళ్ళీ అవి ఇవి చేస్తాడు. మనకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ, మేలులన్నీ ఆయన సిద్ధపరిచి వెళ్ళాడు. చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి కదా. మనల్ని మనం భద్రపరుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మన జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. అది ఏ విధమైన ఆశీర్వాదమైనా కావచ్చు. కాబట్టి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో వాడు చేసే పనులు ఎలా ఉంటాయో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. పరిశుద్ధాత్మ లేకపోతే నీవు భద్రం చేసుకోలేవు. దేవుని మూలముగా పుట్టిన అనుభవం లేకపోతే నువ్వు భద్రం చేసుకోలేదు. ఈ లోకమంతా దుష్టుని అందు ఉన్నది, దుష్టునిలో ఉన్నది. లోకంలోనే జీవిస్తున్నాము. ఆనాడు గోషేనులో నివాసం చేశారు ఇజ్రాయేలీయులందరూ. ఐగుప్తులో ఉన్నప్పటికీ గోషేనులో ఉన్నారు. గోషేను ఇజ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఐగుప్తులోనే గోషేను అనేది ఒక ప్రాంతం. మనకు కూడా ఈ లోకంలో మనం నివాసం చేస్తున్నాము. మనము నివాసం చేస్తున్న ఏ ప్రాంతం అయితే ఉందో అదే గోషేను. అంటే భద్రం చేసుకున్న ప్రాంతం అది. గోషేను అనేది దేవుని బిడ్డలు నివాసం చేస్తున్న ప్రాంతం అది. మనం నివాసం చేస్తున్న ఈ లోకంలో మనం ఎక్కడైతే నివాసం చేస్తున్నామో అదే గోషేను. ఏ విధంగా నివాసం చేయాలి? భద్రం చేసుకుంటూ కదా. ఐగుప్తులోనికి 10 తెగుళ్ళు వచ్చాయి, కానీ ఒక్క తెగులు కూడా గోషేనును తాకలేదు. ఎందుకు? అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు. మనము కూడా ఈ లోకంలో నివాసం చేస్తున్నాం. మనమున్న చోటే గోషేను అని అనుకున్నప్పుడు, మనము ఆత్మచేత నింపబడి మనల్ని మనం భద్రం చేసుకుంటున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఏ తెగులు కదా, ఐగుప్తులోకి వచ్చిన ఏ తెగులు గోషేనును తాకలేదు. ఈ లోకంలో మనం నివాసం చేస్తున్నాం. ఏ తెగులు కూడా నన్ను తాకదు. ఏ అననుకూల పరిస్థితి నన్ను తాకదు. ఎప్పుడు? భద్రం చేసుకుంటూ ఉన్నప్పుడు. నేను గోషేనులో మాత్రమే ఉండాలి, బయట ఉండకూడదు, బయటికి వెళ్ళకూడదు. ఐగుప్తులో నుంచి గోషేనులో నుంచి బయటికి వెళితే 10వ తెగులు వచ్చినప్పుడు ఏమన్నాడు దేవుడు? నీ ఇంటి గుమ్మముల మీద ఈ రక్తము ప్రోక్షించాల్సిందే. అలా కాకుండా నువ్వు బయటికి వెళ్ళావనుకో ఆ తెగులు వచ్చేస్తుంది కదా. అది లేని ఇల్లు అంతా కూడా నాశనం చేయబడింది. ఇది మనం నేర్చుకోవాలి. మనం బయటికి రాకూడదు, గోషేనులోనే ఉండాలి. మనం నివాసం చేస్తున్న ఏ ప్రాంతంలో అయినా మన చుట్టూ ఉన్నది లోకం అనుకున్నప్పుడు మనం నివాసం చేస్తుంది ఆత్మచేత మనము కవర్ చేయబడి ఉండాలి. దుష్టుడు ముట్టని ఒక ఆత్మీయ జీవితం మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాడు
ఎప్పుడు కూడా మన జీవితాలను దొంగిలించడానికి ఎందుకు వస్తున్నాడంటే వాడు 10:10 చూస్తాం కదా యోహాను సువార్తలో. ఎందుకు వస్తాడు వాడు? నాశనం చేయడానికి, హత్య చేయడానికి. ఒక వ్యక్తి జీవితంలో, కుటుంబంలో, సంఘంలో వాడు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒకవేళ మనం దేవుని మూలంగా పుట్టిన వారమే అయితే మన జీవితంలో ఏముంటుంది? 14:17 ప్రకారం రోమీలకు రాసిన పత్రిక, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము అనే మాటను చూస్తున్నాం కదా. ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన తర్వాత దేవుని మూలముగా పుట్టిన వాడే అయితే తన కుటుంబం ఎలా ఉంటుంది? తన జీవితం ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మయందలి ఆనందము, నీతి, సమాధానముతో, సంతోషంతో జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని రాజ్యంలోకి చేర్చబడిన తర్వాత దేవుని రాజ్యంలో ఉండేది ఇదే: సమాధానంతో ఉండడము, నీతిగా జీవించే ప్రయత్నం చేయడము, సంతోషము. ఈ సంతోషాన్ని డిస్టర్బ్ చేయడానికే వాడు వచ్చాడు కదండి. ఈ ఆనందం లేకుండా ఉండడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం అలాంటి స్థితుల గుండా వెళ్తూ ఉన్నట్లయితే, ఏమి చేసినా మనము అబ్నార్మల్ కండిషన్లో వెళ్తున్నామంటే ఏం చేసాం? మనం వాడిని అనుమతించాం, ముట్టేలా మనము ప్రవర్తించాం కదా. ఆ గోషేనులో నుంచి బయటికి వెళ్ళిపోయాం. గోషేనులో నుంచి బయటికి వెళితే తెగులు ఖచ్చితంగా వస్తుంది. బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళకుండా ఉండాలని అంటే నేను చేయాల్సింది పరిశుద్ధాత్మ చేత నింపబడ. క్రీస్తు వారికి అవసరమైంది. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఆయనకే అవసరమైంది. అలాంటప్పుడు నీకు నాకు అవసరం అవ్వదా? ఖచ్చితంగా అవసరం అవుతుంది కదండి. ఖచ్చితంగా కావాలి. మనం అలా జీవిస్తున్నామా లేదా అన్నది ఒక మాట చదివేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి చదువుతాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి. అయితే మీ హృదయములలో సహింపనల్లవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది కదా. ఒక వ్యక్తి జీవితంలో అనుమతించాము, మనము గోషేనులోంచి బయటికి వెళ్ళాము, లేకపోతే అపవాది చేత పీడించబడుతున్నాము అనడానికి కారణం ఏంటి? ఒక కారణము, కొన్ని లక్షణాలు ఏంటి అని అంటే మత్సరము. మన జీవితంలో మత్సరము, వివాదము ఉంచుకొనిన వారమైతే కదా. ఎలా వచ్చాయి ఇవి? మత్సరము, వివాదము అనుమతించాం మనం. ఇలా ఉన్న వాళ్ళు, ఇలా జీవించే వాళ్ళు, వారి జీవితంలో వారికి ఉన్న జ్ఞానం ఏంటంటే వారు ఏ విధంగా నడిపించబడుతున్నారు అని అంటే దయ్యముల జ్ఞానము చేత, భూ సంబంధమైన జ్ఞానము చేత. కిందికి వచ్చినప్పుడు పైనుండి వచ్చిన జ్ఞానము 17వ వచనంలో అయితే, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినదై, పక్షపాతమైనను వేషధారణైన లేనిది అయి ఉన్నది. ఇది దేవుని నుండి వచ్చిన జ్ఞానం. అంటే నేను దేవుని చేత నేను నడిపించబడుతున్నాను, ఆత్మచేత నడిపించబడుతున్నాను అంటే నేను లోబడతాను ఫస్ట్ కదా. నాలో మృదుత్వం ఉంటుంది, నేను లోబడతాను, దేవుని మాటకు లోబడతాను, సమాధానకరంగా ఉంటాను, సులభంగా లోబడుతుంది, కనికరముతో ఉంటాను, మంచి ఫలాలతో ఉంటాను. ఇది లేదు నాలో అని అంటే అర్థం ఏంటి? పైన కొన్ని విషయాలు రాయబడ్డాయి. దయ్యముల జ్ఞానము అనే విషయం రాయబడింది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో రాయబడింది, దేవుని జ్ఞానముతో ప్రవర్తించే వాళ్ళు ఎలా ఉంటారో రాయబడింది. ఇలా నేను లేను అని అంటే నేను లోబడలేకపోతున్నాను, దేవుని వాక్యానికి ఒప్పుకోలేకపోతున్నాను, అంగీకరించలేకపోతున్నాను. దేవుని నుండి నేను జ్ఞానాన్ని పొందుకున్నాను అంటే ఈ లక్షణాలు నాలో ఉండాలి. ఒకవేళ ఇవి లేవు నాలో అని అంటే కానీ అర్థం ఏంటి అని అంటే పైనుండి మనము ప్రకృతి సంబంధమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనము అవకాశం ఇచ్చేసాం. లోకమంతా వానిలో ఉంది, మనం కూడా లోకంలోనే నివాసం చేస్తున్నాం, గోషన్లో లేము.
వాడికి అవకాశం ఇచ్చాము కాబట్టే మత్సరము, సమాధానం లేని స్థితి, లోబడని స్థితి కదా, తిరుగుబాటు స్వభావము, సనుగుడు గొనుగుడు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అర్థం కాల నాకు దేవుడు, లేకపోతే పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడట్లా. ఖచ్చితంగా ఆలోచన చేద్దామండి, మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా నడిపించబడుతూ ఉన్నాం. ఇది కాకుండా మనకు వేరే జీవితం లేదు, క్రైస్తవ జీవితము. ఆయన రాకడ వరకు నువ్వు నేను దీనిని ఖచ్చితంగా గట్టిగా పట్టుకొని జీవించాల్సిందే. నేను ఎక్కడ అవకాశం ఇస్తున్నాను, వాడు 24/7 నిన్ను నన్ను మనల్ని పీడించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. లేఖనాల ద్వారానే కదా నేను మీకు చూపించాను, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనము ఎక్కడన్నా అవకాశం ఇచ్చామేమో. ఈ అవకాశం ఇచ్చినప్పుడే మన జీవితాలలో అబ్నార్మల్ కండిషన్లోకి వెళ్తాం. అందుకనే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. అయ్యా నీ ఆత్మ చేత, అది ఒక్కసారి వచ్చేది. ఒకసారి మనం నింపుకున్న తర్వాత, పొందుకున్న తర్వాత ఒకసారి తింటామండి, నీళ్ళు దప్పికైనాయి, తాగాము, అయిపోతుందా? మళ్ళీ తాగుతూనే ఉండాలి కదా. ఇది కూడా అంతే. పరిశుద్ధాత్మను మనం ప్రతిరోజు కూడా నింపుకుంటూ ఉండాలి, ప్రతిరోజు అడుగుతుండాలి, ప్రతిరోజు నడిపించబడుతూ ఉండాలి. నేను ఒక్కసారి గోషన్లో ఉన్నాను, ఇంకా ఈరోజంతా ఉన్నాను కదా దేవుని ఆజ్ఞ ప్రకారం, ఇంకా రేపు వెళ్తాను బయటికి అని అంటే కుదరదు. తెగుళ్ళు ఉన్నాయి, పీడించడానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు కదండి. అందుకనే మనం నేర్చుకోవాలి, ప్రతిరోజు కూడా చేయాల్సిన పని ఆయన చేత నడిపించబడడం, ఆయన చేత నింపబడడం. క్రీస్తు వారికి అవసరమైంది. క్రీస్తు వారిని ఆయన అభిషేకించి పరిశుద్ధాత్మతో ఈ లోకంలోకి పంపించాడు. అందుకనే ఆయన తన జీవితంలో అనుమతించలేదు అపవాదిని. ఎదుటి వ్యక్తిలో ఉన్న అపవాదిని కూడా, పీడించబడుతున్న వారిని కూడా ఆయన స్వస్థపరచగలిగాడు కదా, మేలులు చేస్తూ వెళ్ళాడు. ఇది ఎలా సాధ్యమవుతుందని అంటే ఈ విధంగా మాత్రమే సాధ్యమవుతుంది. లేఖనాలు లేకపోతే దేవుడు ఆయన లేఖనాలకు వ్యతిరేకంగా పనిచేయడు, తన స్వభావానికి విరుద్ధంగా ఆయన పనిచేయడు. లేఖనాల ప్రకారం మాత్రమే దేవుడు పనిచేస్తాడు, వేరే విధంగా పనిచేయడు. అందుకనే నాకు లేఖనాలు అర్థం కావాలి, అందుకనే ఆయన మాటలు, ఆయన మార్గాలు నాకు అర్థం కావాలి. అర్థం కాకపోతేనే నేను పీడించబడతాను, అర్థం కాకపోతేనే నేను తప్పిపోతాను కదా. ఎవరంతకు వారము పరిశీలించుకుందాం. దేవుని చిత్తం ఏమైనదో మనము గ్రహిద్దాం. పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదా అని పరీక్షించుకుందాం. ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. లేకపోతే అడుగుదాం, అడిగితే ఖచ్చితంగా ఇస్తానన్నాడు, మరి నిశ్చయముగా ఇస్తానన్నాడు. సిద్ధంగా ఉన్నాడు ఆయన కదా. మనం పిల్లలకి రొట్టెని అడిగితే నేను పాముని ఇస్తానా? కుదరదు, ఇవ్వను. ఎలా ఇస్తాను నేను? మళ్ళీ పరలోకపు తండ్రి ఎలా ఇస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు, డ్యామ్ షూర్గా, నిశ్చయముగా ఇస్తానంటున్నాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా, దేవుడు కదా, మన తండ్రి కదా. మనం నశించిపోవడము లేకపోతే అపవాది చేత పీడించబడడం అన్నది దేవుని ఉద్దేశం కానే కాదు. మనము పరిశుద్ధాత్మ, దేవుని రాజ్యంలో ఉన్న ఆ లక్షణాలను అనుభవించాలన్నది ఆయన ఉద్దేశం. సమాధానకరంగా, నీతిగా, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో జీవించాలి. సాక్షులుగా అనేక మందిని ఆయన రాజ్యంలో చేర్చేవారంగా ఉండాలన్నది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆలోచన చేద్దాం. ప్రతిరోజు ఆయన ఆత్మచేత నింపబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి అపవాది మనల్ని ముట్టకుండా మనల్ని మనం భద్రం చేసుకుంటూ జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.